నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 54 సర్గః. 54వ సర్గ. హనుమంతుడు వానరులను భేదోపాయము చేత తన వైపు తిప్పుకొని తనతో రావలసినదిగా అంగదునికి బోధించుట. తథా బ్రువతి తారేతు తారాధిపతి వర్చసి అథ మేనే హృతం రాజ్యం హనుమానంగదేన తత్. చంద్రుని వంటి కాంతిగల తారుడు అట్లు పలుకుచుండగా హనుమంతుడు ఈ కపిరాజ్యమును అంగదుడు హరింపనున్నాడు అని తలచెను. బుద్ధ్యా హ్యష్టాంగయా యుక్తం చతుర్బల సమన్వితం 14 గుణం మేనే హనుమాన్ వాలినః సుతం. ఈ అంగదుని యందు 8 అంగములు కల బుద్ధి, 4 బలములు, 14 గుణములు ఉన్నవి అని హనుమంతుడు తలచెను. వివరణ. బుద్ధి యొక్క 8 అంగములు: శుశ్రూష, ఇతరుల నుండి విని విషయములను తెలుసుకొనవలెను అను కోరిక, వినుట, గ్రహించుట, ధారణము, ఊహ, అపోహ, విషయ జ్ఞానము, యథార్థ జ్ఞానము. ఇవి 8 బుద్ధి గుణములు. శుశ్రూషా శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహాపోహార్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణాః. ఊహ అనగా విషయములను ఆలోచించి గ్రహించుట, అపోహ అనగా ఆలోచించి అయుక్తమైన వాటిని విడచుట. 4 బలములు: సామ దాన భేద విగ్రహములు అను 4 ఉపాయముల వలన కలిగిన బలములు, లేదా బాహుబల, మనోబల, ఉపాయబల, బంధుబలములు. 14 గుణములు: దేశకాలములను గుర్తించుట, దృఢత్వము, క్లేశములను సహించుట, అన్నియూ తెలుసుకొనుట, నేర్పు, బలము, ఆలోచన రహస్యముగా ఉంచుట, వాదమునకు దిగకుండుట, శౌర్యము, ఇతరులు చూపు భక్తిని గుర్తించుట, కృతజ్ఞత్వము, శరణాగత వాత్సల్యము, తగు సమయములలో కోపము చూపుట, చపలత్వము లేకుండుట. ఇవి 14 గుణములు. దేశకాలజ్ఞతా దార్ఢ్యం సర్వక్లేశ సహిష్ణుత సర్వ విజ్ఞానతా దార్క్ష్య మూర్జ సంవృత మంత్రత అవిసంవాదిత శౌర్యం భక్తిజ్ఞత్వం కృతజ్ఞత శరణాగత వాత్సల్యమమర్షిత్వమచాపలం. అపూర్వమాణం శశ్వచ్చ తేజోబల పరాక్రమైః శశినం శుక్లపక్షాదౌ వర్ధమానమివ శ్రియా బృహస్పతి సమం బుద్ధ్యా విక్రమే సదృశం పితుః. శుశ్రూషమాణం తారస్య శుక్రస్యేవ పురందరం భర్తృరర్థే పరిశ్రాంతం సర్వశాస్త్ర విశారదః అభిసంధాతుమారేభే హనుమానంగదం తతః. అటు పిమ్మట సకల శాస్త్రములందు పండితుడైన హనుమంతుడు నిత్యము తేజస్సు చేత, బలము చేత, పరాక్రమము చేత నింపబడుచున్నవాడు, శుక్లపక్ష ప్రారంభ చంద్రుడు వలె శోభతో ప్రకాశించుచున్నవాడు, బుద్ధి చేత బృహస్పతితో సమానుడు, పరాక్రమమునందు తండ్రితో సమానుడు, రాక్షస గురువైన శుక్రుని మాటలు దేవేంద్రుడు వినదలచినట్లు తనకు హితము కాని మాటలు చెప్పుచున్న తారుని మాటలు వినదలచుచున్నవాడు, ప్రభువు కార్యమునకు అలసి ఉన్నవాడు అయ్యిన అంగదుని తన కర్తవ్యము విషయమున అభిముఖునిగా చేయుటకు ప్రారంభించెను. సచతుర్నాముపాయానాం తృతీయముపవర్ణయన్ భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపదా. హనుమంతుడు సామ దాన భేద దండములు అను 4 ఉపాయములలో 3వదైన భేదోపాయమును అవలంబించి తన మాటల శక్తితో ఆ వానరులందరినీ విడదీశెను.
తేషు సర్వేషు భిన్నేషు తతో భీషయదంగదం భీషణైర్వివిధైర్వాక్యైః కోపోపాయ సమన్వితైః. ఆ వానరులందరూ భేదింపబడిన తరువాత కోపరూపమైన ఉపాయముతో అనగా దండముతో కూడిన భయంకరములైన అనేక విధములైన వాక్యముల చేత అంగదుని భయపెట్టెను. త్వం సమర్థతర పిత్రా యుద్ధే తారేయ వై ధ్రువం దృఢం ధారయితుం శక్తః కపిరాజ్యం యథాపితా. ఓ అంగదుడా, నీవు యుద్ధములో తండ్రి కంటే కూడా సమర్థుడవు. తండ్రి వలె ఈ వానర రాజ్యమును దృఢముగా ధరించుటకు సమర్థుడవు, సందేహము లేదు. నిత్యమస్థిర చిత్తాహి కపయో హరిపుంగవా నాజ్ఞాప్యం విసహిష్యంతి పుత్రదారం వినాత్వయా. ఓ వానర శ్రేష్ఠుడా, ఈ వానరులందరూ ఎల్లప్పుడూ చపల చిత్తులు. పుత్రులకు భార్యలకు దూరముగా ఉన్న వీరు నీ ఆజ్ఞకు లొంగి ఉండరు. త్వాం తేహ్యనుయుజ్ఞేయు ప్రత్యక్షం ప్రవదామి తే యథాయం జాంబవాన్ నీల సుహోత్రశ్చ మహాకపిః నహ్యహం తే ఇమే సర్వే సామదానాదిభిర్గుణైః దండేన నత్వయా శక్యాః సుగ్రీవాదపకర్షితం. నేను నీకు ప్రత్యక్షముగా చెప్పుచున్నాను, ఈ జాంబవంతుడు నీలుడు గొప్ప వానరుడైన సుహోత్రుడు నీతో కలిసి ఉండరు. నేను కూడా నీ పక్షమున ఉండను. మమ్ములనెవ్వరినీ నీవు సామదానాది గుణముల చేత దండము చేత సుగ్రీవుని నుండి దూరము చేయజాలవు. విగృహ్యాసనమప్యాహుర్దుర్బలేన బలీయసా ఆత్మరక్షాకరాత్ తస్మాన్న విగృహ్ణీత దుర్బలః. బలవంతుడు దుర్బలునితో విరోధము చేసి ఒకచోట ఉండవచ్చును. అందుచేత దుర్బలుడు తన రక్షణను కోరుకున్నచో బలవంతునితో విరోధము పెట్టుకొనకూడదు. యాంచే మాం మన్యసే ధాత్రీ మేతద్విలమితి శ్రుతం ఏతల్లక్ష్మణ బాణానామీషత్కార్యం విదారణం. నీవు ఈ భూమి రక్షించగలదని తలచుచున్నావు, ఈ బిలము రక్షించునని తారుడు చెప్పగా వినుచున్నావు. కాని దీనిని చీల్చుట లక్ష్మణుని బాణములకు చాలా చిన్న పని. స్వల్పం హి కృతమింద్రేణ క్షిపతాహ్యశనిం పురా లక్ష్మణో నిశితైర్బాణైర్భింద్యాత్పత్రపుటం యథా. పూర్వము మయుణ్ణి చంపుటకై ఇంద్రుడు వజ్రాయుధమును విసిరినాడు అనునది చాలా చిన్న పని. లక్ష్మణుడు వాడి అయిన బాణముల చేత ఈ బిలమును ఆకుల దొప్పను బ్రద్దలు కొట్టినట్లు బ్రద్దలు కొట్టును. లక్ష్మణస్య చ నారాచా బహవః సంతి తద్విధాః వజ్రాశని సమస్పర్శ్యా గిరీణామపి దారకాః. లక్ష్మణుని వద్ద వజ్రాయుధముతోనూ పిడుగుతోనూ సమానమైన పర్వతములను కూడా చీల్చగలిగిన అట్టి నారాచ బాణములు అనేకములున్నవి. అవస్థానే యదైవత్వమాశిష్యసి పరంతప తదైవ హరయః సర్వే త్యక్ష్యంతి కృత నిశ్చయాః. ఓ శత్రు సంహారకుడా, నీవు ఈ బిలములో ప్రవేశించగానే ఈ వానరులందరూ నిశ్చయించుకొని నిన్ను విడిచిపెట్టెదరు. స్మరంతః పుత్రదారాణాం నిత్యోద్విగ్నా బుభుక్షితాః ఖేదితా దుఃఖశయ్యాభిస్త్వాం కరిష్యంతి పృష్ఠతః. వీరందరూ భార్యాపుత్రులను స్మరించుచు నిత్యము భయపడుచు ఆకలిగొన్నవారై శయనముల మీద నిద్రపోక దుఃఖపడుచు నిన్ను నిర్లక్ష్యము చేసి విడిచివేయుదురు. సత్వం హీన సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభిః తృణాదపి భృశోద్విగ్నః స్పందమానాద్భవిష్యసి. స్నేహితుడు కాని నీ హితమును కోరు బంధువులు కాని లేక నీవు గడ్డిపరక కదలినను మిక్కిలి భయపడుచుండెదవు. అత్యుగ్రవేగా నిశితా ఘోరా లక్ష్మణ సాయకాః అపావృత్తం జిఘాం సంతో మహావేగా దురాసదాః. అతి తీవ్రమైన వేగము కల
వాడి అయిన లక్ష్మణుని బాణములు చాలా భయంకరమైనవి. నీ కర్తవ్యము నుండి విముఖుడవైన నిన్ను చంపుటకై ప్రయోగింపబడిన ఆ బాణములు ఎదిరింప శక్యము కానివి. అస్మాభిస్తు గతం సార్ధం వినీతవదుపస్థితం ఆనుపూర్వాత్తు సుగ్రీవో రాజ్యే త్వాం స్థాపయిష్యతి. కాని నీవు మాతో కలిసి తిరిగి వెళ్లి వినయముతో సమీపించినచో సుగ్రీవుడు నిన్ను క్రమానుసారముగా రాజ్యమునందు స్థాపించగలడు. ధర్మరాజ పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రతః శుచి సత్య ప్రతిజ్ఞశ్చ సత్వాం జాతు నాశయేత్. నీ పినతండ్రి అయిన సుగ్రీవుడు ధర్మముతో ప్రకాశించువాడు, ప్రేమయందు కోరిక కలవాడు, దృఢమైన నియమము కలవాడు, పరిశుద్ధుడు, సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు. అతడు నిన్ను ఎన్నటికీ నశింపచేయడు. ప్రియకామశ్చ తే మాతుస్తదర్థం చాస్య జీవితం తస్యాపత్యం చ నాస్త్యన్యత్ తస్మాదంగదగమ్యతాం. అతడు నీ తల్లికి ప్రియము చేయవలెను అను కోరిక కలవాడు. అతని జీవితము ఆమె కొరకే. అతనికి మరొక సంతానము కూడా లేదు. అంగదుడా, అందువలన మనము తిరిగి వెళ్ళెదము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే 54 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.